సో మనము మొన్న ఇండియన్ స్క్వాడ్ గురించి మాట్లాడుకున్నాం, రైట్? స్క్వాడ్లో నేను రీసెంట్గా ఇప్పుడు చూసింది ఏంటంటే హర్షిత్ రాణా పేరు మాత్రం ఎవ్రీ ఫార్మాట్లో ఉంది. హర్షిత్ రాణా పేరు అసలు హర్షిత్ రాణాకు అంతగానం ఎందుకు ఎవ్రీ ఫార్మాట్లో ఇస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. బీసీసీఐ వాళ్ళు ఏమన్నా ప్రాపర్గా అసలు ఏం చూస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఒక్కసారి కేకేఆర్కి ఆడినందుకు, కోల్కతా నైట్ రైడర్స్కి ఆడినందుకు హర్షిత్ రాణాని ఇంకా అన్ని ఫార్మాట్స్లో పెట్టేస్తారా? T20 ఫార్మాట్లో ఉన్నాడు, మరి కమింగ్ టు మన వన్డే సిరీస్కి వచ్చేసాడు. ఏంటిది అసలు? అక్కడ బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు. జడేజా ఉన్నాడు, ద వన్ అండ్ ఓన్లీ ఆల్రౌండర్. జడేజాని సెలెక్ట్ చేయలేదు. హార్దిక్ పాండ్యా ఉన్నాడు, హార్దిక్ పాండ్యాని కూడా సెలెక్ట్ చేయలేదు. వై హర్షిత్ రాణా ఏ లాట్? నాకు అర్థం కావట్లేదు బీసీసీఐ వాళ్ళు. మళ్ళీ ఏం చేశారు? రోహిత్ శర్మ కెప్టెన్సీ తీసుకెళ్ళి పెట్టేశారు, గిల్కిచ్చేశారు. అండ్ ఇప్పుడు లైక్ ఎవరైతే ట్రోల్ చేస్తారో ఎంఎస్ ధోనీని, వాళ్ళకి ఇప్పుడు తెలిసి వస్తుంది ద వాల్యూ ఆఫ్ ద ఎంఎస్ ధోని. ఎందుకంటే ఎంఎస్ ధోని ఉన్నప్పుడు రోహిత్ శర్మని, విరాట్ కోహ్లీని టచ్ చేసే వాళ్ళు కూడా లేరు అక్కడ. అలాంటిది ఇప్పుడు ఎంఎస్ ధోని లేడు, ఎవ్వరు లేడని చెప్పేసి గౌతమ్ గంభీర్ ఎలా పడితే అలా చేసేస్తున్నాడు. అక్కడ తీసేసి రోహిత్ శర్మ కెప్టెన్సీ తీసేసి గిల్కిచ్చేశాడు. విరాట్ కోహ్లీని తీసి పక్కన పెట్టేశాడు, రోహిత్ శర్మని తీసి పక్కన పెట్టేశాడు. మొత్తంకి జడేజాని అయితే స్క్వాడ్లోకి వెళ్ళి తీసేశాడు. ఇలా డిసైడ్ చేసేసారంటే వీళ్ళు కూడా రిటైర్మెంట్ పలికేసేయాలి, ఇచ్చేసేయాలి రిటైర్మెంట్ అంటూ ఇచ్చేస్తున్నారు. వీళ్ళంతా వీరు ఫోర్స్ చేస్తున్నారు వాళ్ళని రిటైర్మెంట్ తీసుకోమని చెప్పేసి. ఎప్పుడైతే ఎంఎస్ ధోని ఉండేనో ఆ టైంలో రోహిత్ శర్మని కానీ, విరాట్ కోహ్లీని కానీ, విరాట్ కోహ్లీ ఆ టైంలో పర్ఫార్మెన్స్ బాగాలేకపోయినా కూడా తీసి పక్కన పెడతా అంటే కూడా ఆయన పక్కన పెట్టనియలేదు. బికాస్ హీ నోస్ దట్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఏం చెయ్యగలరు అని చెప్పేసి ఇన్ ఫ్యూచర్ అనేది ఆయనకు తెలుసు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరినే తీసి పక్కన పెడుతున్నారు. వాట్ ఏ బీసీసీఐ, వాట్ ఏ పాలిటిక్స్ నడుస్తుంది బీసీసీఐలో.